బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనం జియోగ్రఫీలో ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దామండి. పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ చూస్తాం కదా, పార్ట్ 2లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం కాకుండా ఇంకా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. క్రింది వాటిలో చిరుధాన్యాలు కానిది ఏది? ఆన్సర్ ఇస్ రై. క్రింది హిమాలయాలు హిమనీ నదులను వాటి ప్రాంతాలతో జతపరచుము. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యాలను సెప్టెంబర్ 2021లో ఎకో సెన్సిటివ్ జోన్గా ఎవరు ప్రకటించారు? పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. బాంబోజెనిసిస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ 2 and 3 మాత్రమే. క్రింది ఉద్యానవనాలను, అభయారణ్యాలను, టైగర్ రిజర్వులను వాటి స్థానాలతో జతపరచండి. ఆన్సర్ ఇస్ 4th వన్ అండి. హిమాలయ పర్వతాలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆన్సర్ ఇస్ 4th వన్. క్రింది వాటిలో ఏది ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే గని కాదు? ఆన్సర్ ఇస్ మజ్గావన్. క్రింది వాటిని జతపరచండి. కల్పకం, నరోరా, కాకరపార, కోట. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్. ఆన్సర్ ఇస్ 2. క్రింది వాటిలో వర్షాధార వ్యవసాయానికి అనుకూలమైన పంటలు ఏవి? ఏ అండ్ సి. చెరుకు మరియు వరి. వేసవిలో ఇండో గంగా మైదానాల్లో వీచే వేడిగా, పొడిగా, ధూళిగా ఉండే స్థానిక గాలి కాలబైశాఖి. హిమాలయాలలోని ఒక ఎత్తైన ప్రదేశమైన షిప్కిలా ఎక్కడ ఉంది? సట్లెజ్ లోయ. భారత ఉపఖండంలో కింది వాటిలో ఏ కాలాన్ని నైరుతి ఋతుపవనాలుగా సూచిస్తారు? జూన్ నుండి సెప్టెంబర్. క్రింది వాటిలో ఏ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో బయోస్పియర్ నెట్వర్క్ లిస్టులో లేదు? మానస్. భారతదేశంలోని ఏ అటవీ రకాల్లో వాణిజ్యపరంగా ముఖ్యమైన సింకోను చెట్టును చూడవచ్చు? ఆన్సర్ ఇస్ ఉష్ణమండల సతత హరిత అడవులు. క్రింది అటవీ రకాల్లో ఏది సముద్ర తీరం, పోటు, చిత్తడి అడవులను చెందినది? ఆన్సర్ ఇస్ మడ అడవులు. క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన ముడత పర్వతం ఏది? ఆన్సర్ ఇస్ ఆరావళి. క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. పై ప్రతిపాదనలో ఏది సరైనది? ఏ మరియు బి. ఉత్తరం నుండి దక్షిణం వరకు క్రింది పర్వత శ్రేణుల యొక్క సరైన క్రమాన్ని కనుగొనండి. ఆన్సర్ ఇస్ డిసిబిఏ. లడాక్ రేంజ్, జస్కర్ రేంజ్. గుజరాత్లోని భుజ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని విజయనగరం మధ్య రేఖాంశ విస్తీర్ణంలో వ్యత్యాసం కారణంగా సుమారు సమయ వ్యత్యాసం ఎంత? 90 నిమిషాలు. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక శాతం విస్తీర్ణం కలిగిన అటవీ రకం ఏది? ఆన్సర్ ఇస్ ఉష్ణమండల తేమ ఆకురాల్చు అరణ్యాలు. నర్మదా లోయ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. పై ప్రతిపాదనలతో ఏది సరైనది? ఏ మాత్రమే. భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు?
ఆన్సర్ ఇస్ మిథైల్ ఐసోసైనేట్. ఈ క్రింది వానిలో ఏ మృత్తిక సేద్యానికి అధిక సారవంతమైనది? లోమ్. భారతదేశంలో ఎక్కువగా తుఫానులకు గురయ్యే రేవు పట్టణం? పారాదీప్. ఏ ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది? భూమధ్య ప్రాంతం. క్రింది వానిలో గోండ్వానా భూమిలో భాగం కాని ఖండం ఏది? యూరప్. క్రింది వానిలో ఏ రాష్ట్రం భారత్లో అత్యధికంగా బాక్సైట్ ఉత్పత్తి ఏర్పడుతాయి? ఒడిశా. భూస్వరూప శాస్త్ర పితామహుడు ఎవరు? ఎం. డేవిస్. క్రింది వానిలో భారతదేశంలో ఏకైక నదీ తీర నౌకాశ్రయం ఏది? కోల్కతా. క్రింది వానిలో కృష్ణానది ఉపనది కానిది ఏది? గోమతి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.